రాహిత్యం అనుభవం లేమితో సమన్వయం ఉండట్లేదని అభిప్రాయపడ్డారు. కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు వారి పనితీరుపైనే చర్చ జరిగింది. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్ ఎమ్మెల్యేలు నేతలు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే సమస్యలను ఎలా అధిగమించాలో తెలుసుకోవడం ముఖ్యమన్నారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలన్నారు మంత్రి లోకేష్. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, మంత్రి లోకేష్ కొత్త మంత్రులకి కొన్ని సజెషన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? లోకేష్ ఈ రోజు మంత్రివర్గ సమావేశం ఏదైతే జరుగుతుందో కేబినెట్ సమావేశం ముందు మంత్రులతో చర్చించారు. కొత్తగా ఎన్నికైనటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది తెలియడం లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో వైసీపీకి పని లేకుండా ప్రభుత్వంలోనే ఉన్నవారే ప్రభుత్వ తీరును విమర్శించుకుంటూ ప్రజలు ఆశ్చర్యపోయేలాగా చేస్తున్నారు అంటూ కూడా ఎమ్మెల్యేల పైన ఫైర్ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే సమావేశానికి సంబంధించి మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి ఒక కీలక సమావేశం నిర్వహించారు. అయితే అక్కడ చాలా సీరియస్ గా కనిపించినటువంటి లోకేష్ ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యేల పనితీరు అనేది చాలా వరస్ట్ గా ఉంది, ఖచ్చితంగా పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొత్త ఎమ్మెల్యేలు చాలా విషయాల్లో చాలా సరిగ్గా వ్యవహరించడం లేదు అంటూ లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మంత్రులతో కూడా కలిసి పని చేయట్లేదు, సమన్వయ లోపం అనేది వస్తుంది. మంత్రులు కూడా కొత్త ఎమ్మెల్యేలకు ఎలా వ్యవహరించాలో ఎప్పటికప్పుడు చెబుతూ సమన్వయ లోపాలు రాకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఎన్నికైన వారు ఎలా ఉండాలో చెబుతుండడంతో పాటు మంత్రులు వారికి ఒక గైడ్ లైన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రులతోటి ప్రతి కేబినెట్ ముందు మంత్రులతోటి తాజా రాజకీయాలు చర్చిస్తారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది విషయాలు. రైట్, థ్యాంక్ యూ కాంతి.